మహాభారతంలో ది గ్రేట్ వారియర్ గా పుట్టినటువంటి మరో గొప్ప క్యారెక్టర్ గురించి మనం ఈ రోజు పరిచయం చేసుకుందాం. అతను మరెవరో కాదు, మరందరికీ పరిచయస్తుడే. మనకు స్ట్రైట్ గా పరిచయం ఉన్నా లేకపోయినా మన పురాణాల ద్వారా, మన కథలు, ఇతిహాసాల ద్వారా ఈ క్యారెక్టర్ అందరికీ పరిచయమే. అతను మరింకెవరూ కాదు, అశ్వత్థామ, ద్రోణాచార్యులు కుమారుడు అశ్వత్థామ. అశ్వత్థామ మహాభారతంలో చిరంజీవి, మహావీరుడు, సప్తగ్రస్తుడు. ఎవరికి ఏమవుతాడు? తండ్రి ద్రోణాచార్యుడు, కౌరవ పాండవుల గురువు, తల్లి కృపి, కృపాచార్యుని చెల్లెలు, మేనమామ కృపాచార్యుడు, కౌరవుల కులగురువు, సప్త చిరంజీవుల్లో ఒకడు. మిత్రుడు దుర్యోధనుడు, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు. బంధువులు కౌరవుల పక్షం, పాండవులకు గురుపుత్రుడు కాని శత్రువు. ఇకపోతే సంతానం భారతం ప్రకారం చూస్తే లేరు అని చెప్తుంటారు. కొన్ని స్కాంద పురాణాల ఆధారంగా ఉన్నాడు అని కూడా చెప్తుంటారు. అసలు ఈ అశ్వత్థామ జననం ఎలా మొదలైంది? ద్రోణుడు శివుని కోసం తపస్సు చేసి కొడుకును వరంగా పొందాడు. పుట్టినప్పుడు సామాన్య శిశువులా ఏడవకుండా గుర్రంలా సకిలించాడు. అందుకే అశ్వత్థామ అని పేరు వచ్చింది. ప్రత్యేకత ఏమిటి? పుట్టుకతోనే నుదుటిపై ఒక దివ్యమణి ఉంది. ఆ మణి వల్ల ఆకలి, దప్పిక, రోగం, విషం, దేవతలు, దానవులు, అస్త్రశస్త్రాల వల్ల కలిగే మరణం నుంచి రక్షణ ఉంది. అందుకే చిరంజీవి అయ్యాడు. అసలు ఈ అశ్వత్థామ యొక్క గొప్పతనం ఏమిటి? అదేవిధంగా యుద్ధ నైపుణ్యం ఏమిటి అన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. ఇతను ఒక మహారథి, అర్జునుడితో సమానమైన విలుకాడు. ద్రోణుని దగ్గర కౌరవ పాండవులతో పాటు విద్య నేర్చుకున్నాడు. అస్త్రజ్ఞానం అర్జునుడు లాగే బ్రహ్మాస్త్రం ప్రయోగించగలిగే అతి కొద్ది మందిలో ఒకడు అశ్వత్థామ. రుద్రాంశ, శివుని అంశతో పుట్టాడు. అందుకే అసాధారణ బలం, పరాక్రమం. సప్త చిరంజీవి అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరిలో ఒకడు అశ్వత్థామ. అవును, ఈ అశ్వత్థామ పుట్టుక వెనుక ఒక దైవ రహస్యం దాగి ఉంది. అశ్వత్థామ సామాన్యుడేమీ కాదు, అతను 4 దేవతల అంశల కలయిక. వివరాల్లోకెళ్తే ఇది రుద్రుడు, శివుని 11 రుద్రుల్లో ఒకడైన మహాకాలుని అంశ. అందుకే కోపం, విధ్వంస శక్తి. యముడు మృత్యువు అంశ. అందుకే అతన్ని చంపడం అసాధ్యం. కాముడు మన్మధుని అంశ. అందుకే అందగాడు, తేజస్వి. క్రోధుడు ద్వేషం, ప్రతీకారం అంశ. అందుకే ఆఖరికి అధర్మం చేశాడు. ఫైనల్ గా 2 ముక్కల్లో చెప్పాలంటే శివుడు ద్రోణునికి ఇచ్చిన వరం, నీకు నాలాంటి కొడుకు పుడతాడు, కాని అతను అమరత్వంతో పాటు అమర శాపాన్ని కూడా పొందుతాడు అన్నాడు. అందుకే అశ్వత్థామ చిరంజీవి అయినా ఒక శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ఇప్పుడు మహాభారతంలో అశ్వత్థామతో ఉన్నటువంటి సంబంధాల గురించి, ఫ్యామిలీ రిలేషన్ గురించి కొంచెం షార్ట్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు, భరద్వాజ మహర్షి కుమారుడు, అంగరిస వంశం. తల్లి కృపి, శరద్వంతుని కూతురు, కృపాచార్యుడు కవల చెల్లెలు. మేనమామ కృపాచార్యుడు, చిరంజీవి కురువంశ కుల గురువు. భార్య పేరు లేదు కానీ కొన్ని పురాణాల ప్రకారం దీర్ఘకేశి అని రాక్షస స్త్రీని పెళ్లాడాడు అని అంటుంటారు. అదేవిధంగా అశ్వత్థామకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు అని స్కాంద పురాణం చెబుతుంది. కానీ భారతంలో ప్రస్తావన అయితే ఎక్కడా మనకి కనిపించదు. అదేవిధంగా అశ్వత్థామ ప్రియ శిష్యుడు మరెవరో కాదండోయ్, దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడికి గదా యుద్ధం నేర్పించింది అశ్వత్థామనే. అసలు నిజానికి అశ్వత్థామ యొక్క నిజమైన రూపం 13వ రోజు తర్వాతే బయటపడింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా 3 రోజుల యుద్ధంలో తన యొక్క శక్తి, వీర ప్రతాపం చూపించాడని చెప్పుకోవాలి. 16వ రోజు ఘటోత్కచుడితో భీకర యుద్ధం, ఇద్దరు మాయా యుద్ధం చేశారు. ఆకాశంలో రాక్షస రూపాలు, అగ్ని వర్షం కురిపించారు. చివరకు ఘటోత్కచుడు కర్ణుడి చేతిలో చనిపోయాడు. అదేవిధంగా 17వ రోజు తండ్రి చావుతో పిచ్చివాడైపోయాడు. నారాయణాస్త్రం ప్రయోగించాడు. ఈ అస్త్రం ఒక్కసారి వదిలితే కోట్లాది బాణాలు, అగ్ని గోళాలు పుట్టి శత్రువును కాల్చేస్తాయి. దీన్ని ఆపాలంటే అందరూ ఆయుధాలు కింద పడేసి లొంగిపోవాలి.
శ్రీకృష్ణుడు పాండవులతో ఆయుధాలు వదిలించి కాపాడాడు. భీముడు మాత్రం లొంగకపోవడంతో అస్త్రం భీముడు రథాన్ని కాల్చేసింది. ఇకపోతే 18వ రోజు రాత్రి సౌప్తిక పర్వం. ఇదే అతని జీవితాన్ని మార్చేసింది. దుర్యోధనుడి తొడలు విరిగి చనిపోతుంటే ప్రతీకారం తీరుస్తానని ఒట్టుపెట్టాడు. అర్ధరాత్రి శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై తన శూలం ఇచ్చి తన శరీరంలోకి ప్రవేశించి యుద్ధం చేయమన్నాడు. శివుడే అశ్వత్థామ రూపంలో పాండవ శిబిరంలోకి వెళ్ళాడు. అందుకే ఎవరు అతన్ని ఆపలేకపోయారు. నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుడిని కాళ్లతో తొక్కి గొంతు నులిమి చంపాడు. శిఖండిని ఉప పాండవులను నరికేశాడు. ఇది చాలదు అన్నట్టు చివరగా మరో పెద్ద తప్పు చేశాడు. పాండవులు బతికే ఉన్నారని తెలిసి కోపంతో బ్రహ్మ శిరస్సు అనే అస్త్రాన్ని వదిలాడు. అది బ్రహ్మాస్త్రం కన్నా 4 రెట్లు శక్తివంతమైనది. ఒక్కసారి వదిలితే 12 ఏళ్లు ఆ ప్రాంతంలో వర్షం పడదు, పిల్లలు పుట్టరు. ఈ అస్త్రం మనుషులపై వేయకూడదు. వేస్తే ఉపసంహరించడం తెలియాలి. అశ్వత్థామకు ద్రోణుడు ప్రయోగం మాత్రమే నేర్పాడు, ఉపసంహారం నేర్పలేదు. ఎందుకంటే అతని కోప స్వభావం తెలుసు కాబట్టి. దాన్ని ఉత్తర గర్భంపై మళ్లించాడు. కృష్ణుడు శపించి మణి ఆగేసి పరీక్షత్తును బతికించాడు. ఇంత దారుణమైన పాపానికి ఉడిగట్టే ఆలోచన చేశాడన్న కోపంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామపై శాపం విధించాడు. శ్రీకృష్ణుడి శాపం ప్రకారం నుదురుపై గాయం నుంచి చీము రక్తం ఎప్పటికీ కారుతూనే ఉంటుంది. ఆ చీము రక్తాల వల్ల వచ్చినటువంటి వాసన భరించలేనిదిగా ఉంటుంది. ఇప్పుడు అశ్వత్థామ దినచర్య చూసుకుంటే ప్రతిరోజు తెల్లవారుజామున శివుడికి పూజ చేసి నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటాడు. అదే విధంగా అడవులు, పర్వతాలు, ముఖ్యంగా నర్మదా నది తీరం, అసిర్గఢ్ కోట, బుర్హాన్పూర్ దగ్గర తిరుగుతూ ఉంటాడని నమ్మకం. అదే విధంగా కలియుగ అనంతం కల్కి అవతార్ వచ్చినప్పుడు కల్కి అస్త్ర విద్య నేర్పి అప్పుడు శాప విముక్తి పొంది మరణిస్తాడు. అదే విధంగా జానపద నమ్మకం ప్రకారం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్ లోని అసిర్గఢ్ కోటలో ఉన్న శివాలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున ఎవరో తాజా పూలతో పూజ చేసి వెళ్తారట. అది అశ్వత్థామే అని అక్కడి ప్రజల నమ్మకం. ఇది ఇలా ఉంటే అసలు ఈ అశ్వత్థామ పాత్ర ఏంటి, ఈ పాత్ర యొక్క తత్వం ఏమిటి అనేది వ్యాస మహర్షి ఈ పాత్ర ద్వారా 3 విషయాలు చెప్పారు. 1 గురుద్రోహ ఫలితం, తండ్రి మాట వినకపోవడం, అస్త్రాన్ని దుర్వినియోగం చేయటం. 2 కోపం. కోపం అంటే వినాశనానికి నాంది. శివాంశతో పుట్టిన కోపం వల్ల రాక్షసుడిలా మారాడు. అదే విధంగా 3 ధర్మం వర్సెస్ బంధం. దుర్యోధనుడి స్నేహం కోసం ధర్మాన్ని వదిలేశాడు. ఒక్క ముక్కలో అశ్వత్థామ గొప్పగా పుట్టి గొప్పగా బతికి గొప్ప తప్పు చేసి గొప్ప శాపం పొందిన చిరంజీవి. అతని కథ మనకు ఒక హెచ్చరిక. తెలివి బలం ఉండి విచక్షణ లేకపోతే చిరంజీవి అయినా నరకమే.